ఏంటి బస్సు సంగతి అదిరిపోయింది సంక్రాంతి డింకటికం డింకటికం ఏంటి బస్సు సంగతి అదిరిపోయింది సంక్రాంతి. ఇది మామూలు పాటే. కానీ కాస్తంత ఈ పాటని డిఫరెంట్‌గా పాడతారు. ఏంటి బస్సు సంగతి అదిరిపోయింది చిరు బర్త్‌డే డింకటికం డింకటికం ఏంటి బస్సు సంగతి అదిరిపోయింది చిరు బర్త్‌డే. యాహ్! యెస్. ఈ పాట నేను ఎందుకు పాడాననేది ప్రతి ఒక్క మెగా అభిమానులకు తెలుసనమాట. ఈ నెల 22వ తారీఖు వచ్చిందంటే మెగా అభిమానులకు ఒక స్పెషల్ డేనే చెప్పుకోవచ్చనమాట. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్‌డే వచ్చిందంటే మెగా అభిమానులకు నిజంగా ఒక పండగ లాంటి రోజే అనమాట. మరి ఆ పండగ లాంటి రోజు వస్తుందంటే మెగా అభిమానులకు మరి స్పెషల్ డే కాబట్టి ఈ పండగ సందర్భంగా ఒకందుకు మనం మెగా అభిమానులకు పండగ రోజే కాబట్టి పుట్టిన పండగ రోజు సందర్భంగా మరి మెగా అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్‌డే కానుకగా చిరంజీవి గారు అందించబోయే కానుకలు ఏంటంటే దాదాపు ఒక మంచి అప్డేట్లు అనేది ఈ వీడియో ద్వారా మీకు అందించడానికి నేను వచ్చానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అయిన పాయింట్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అనమాట. ఆ భరోసా అనేది నేను ఇస్తానన్నమాట. ఏం లేదండి, చివరి వరకు చూడటానికి మాత్రం ప్రయత్నించండి. ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి సినిమా ఈ నెల అంటే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటన అయితే మాత్రం వచ్చేసింది. ఇది సూపర్ డూపర్ అయిన ఒక అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు అనేది ఉన్నాయి అనమాట. ఎందుకంటే అప్పట్లో ఉన్న మెగా ఫ్యాన్స్ వారికి మాత్రమే తెలిసింది. ఇప్పటి ఫ్యాన్స్ కి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఫ్యాన్స్ కి కొన్ని విషయాలు తెలియదు అనమాట. అయితే ఈ సినిమా విడుదల 1993లో ఈ సినిమాని విడుదల చేశారనమాట. దాదాపు ఈ సినిమా బడ్జెట్ 2,50,00,000 నుంచి 3 కోట్ల బడ్జెట్ అనేది ఈ సినిమా ఖర్చు అయిందనమాట. మరి ఈ సినిమా మొదటి రిలీజ్ ఎప్పుడంటే 1993 జనవరి 17వ తారీఖున అంటే సంక్రాంతి పండగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్రహ్మాండమైన కలెక్షన్ అనేది కొలగొట్టింది అనమాట. మరి ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్ కొలగొట్టిందంటే దానికన్నా ముందు ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పాలండి. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొట్టమొదటి రోజున అంటే నాకు తెలిసినంత వరకు ఈ సినిమా టికెట్ రేట్లు అంటే మామూలు టైంలో ఈ సినిమా టికెట్ రేట్లు ఎంత ఉన్నాయంటే రూపాయిన్నర నుంచి ₹2 టికెట్ రేట్లు అనేది ఉన్నాయన్నమాట. అంటే నేల, బెంచ్, రిజర్వ్ లేదా బాల్కన్ అవి కొద్దిగా ఎక్స్ట్రా అనేది ఉంటాయిలే కానీ ₹2 నుంచి ₹3 వరకు సినిమా టికెట్ రేట్లు అనేది ఉన్నాయన్నమాట. మరి అంత తక్కువ సినిమా టికెట్లు రేట్లు ఉన్నా కానీ ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందో ఆ సంగతి తెలిస్తే ప్రతి ఒక్కరికి కూడా మతి చెలించిపోవాల్సిందేనమాట. ఎందుకంటే అసలు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితేనే బ్లాక్ బస్టర్ బొనంజా అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కలెక్షన్ల ఊచకోత అనేది ప్రతి ఒక్క సినిమా కూడా మామూలుగా ఉండేది కాదనమాట. అంతేకాకుండా ఈ సినిమా నాకు తెలిసినంత వరకు రిలీజ్ అయిన రోజున దాదాపు బుకింగ్ లో ₹2 నుంచి ₹3 టికెట్ రేట్లు అమ్ముతా ఉంటే ఒక్కో టికెట్ బ్లాక్ లో మాత్రం నేను అప్పట్లో ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ₹100 నుంచి ₹150 దాకా అప్పట్లో బ్లాక్ లో అమ్మారనమాట. అంటే చిరంజీవి గారి సినిమా ఖచ్చితంగా చూడాలన్న ఉద్దేశంతోనే ఆ ఫ్యాన్సా ఈ ఫ్యాన్సా అంటూ ఏమి లేదు. అతని సినిమా కానీ వెళ్ళి చూసినట్లయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేది, చక్కని పాటలు ఉండేవి, మన కనువిందు చేయడానికి చక్కని డాన్స్ అనేది చిరంజీవి గారి సినిమాలో ఖచ్చితంగా ఉండేది అనమాట. అంతేకాకుండా ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ కావచ్చు, ఫైట్లు కావచ్చు, డాన్స్ కావచ్చు, డైలాగులు కావచ్చు, ఇలా చెప్పుకోవాలంటే అసలు చిరంజీవి గారి సినిమాని చూడని వ్యక్తి అప్పట్లో ఉండేవాళ్ళు కాదనమాట. మరి ఈ సినిమా దాదాపు 18 కోట్ల పైచిలకు ముఠా మేస్త్రి సినిమా అనేది కలెక్షన్ చేసిందనమాట. దాదాపు 18 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందంటే ఆషామాషా విషయం అయితే కాదనమాట. ఎందుకంటే ఆ సినిమా బడ్జెట్ ఇందాక చెప్పినట్టుగా 3 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 3 కోట్ల రూపాయలు అంటే అప్పట్లో చాలా భారీ బడ్జెట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఆ సినిమా కలెక్షన్ చేసింది 18 కోట్ల రూపాయలు. మరి అలాంటి సినిమా కోసం మరి ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయినట్లయితే మెగా అభిమానులు మాత్రం ఎన్నిసార్లు ఆ సినిమా ఓటీటీలో చూసినా కానీ లేకపోతే సెల్లో మన మొబైల్లో చూసినా కానీ లేకుంటే టీవీలో చూసినా సరే ఒక పెద్ద స్క్రీన్ పైన చూసింది వేరు, ఇంట్లో టీవీలో చూసింది వేరు అనమాట. అంతేకాకుండా 4K క్వాలిటీలో ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158 సినిమాకి సంబంధించి ట్రేజర్ కూడా రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మరి ఇలాంటి గిఫ్ట్ అనేది
మెగా అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇవ్వబోతున్నారు అనమాట. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు 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 అని చెప్పి మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఎతకని రోజంటూ లేదనమాట. మరి ఆ సినిమాకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అయిద్దనంటే నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో వార్తలైతే చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అదేంటంటే అక్టోబర్ అంటే దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అన్నమాట. మెగా అభిమానులకు కావాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కాదు, ఆ సినిమాకి సంబంధించిన టీం చిరంజీవి గారు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, లేకపోతే డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా ఒక అప్డేట్ అనేది ఇస్తే అప్పుడండి మెగా అభిమానులకు నిజంగా ఉత్సాహం కలిగించే వార్త అన్నమాట. సో ప్రస్తుతానికైతే మాత్రం దసరా పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన విశ్వంబర సినిమా రిలీజ్ డేట్ అని రిలీజ్ అవుద్దని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఒక్క అప్డేట్ అనేది అధికారికంగా అప్డేట్ ఇస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అభిమానులు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలా మంది కోరుకుంటున్నారు అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అంటే అభిమానులకు మాత్రం ఒక ఉత్సాహం కలిగించే పండుగ రోజు అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఆ రోజున మెగా అభిమానులు రక్తదానాలు కావచ్చు, లేకపోతే మొక్కలు నాటడం కావచ్చు, లేకుంటే అన్నదానం కార్యక్రమం కావచ్చు, ఇలాగ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మెగా అభిమానులు నిర్వహిస్తారు అన్నమాట. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని ఎప్పుడు కూడా మెగా అభిమానులు ఒక సినిమా హీరోగానో లేకపోతే సినిమా యాక్టర్ గానో సినిమా హీరోగానో ఎప్పుడు చూడలేదన్నమాట. వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుల్లాగా మెగా అభిమానులు ఇప్పటికి కూడా భావించుకుంటారు అన్నమాట. మరి అలాంటి వారి కోసం వాళ్ళని ఉత్సాహపరుస్తామన్న ఉద్దేశంతోనే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి మంచి అప్డేట్లు అనేది ఆ రోజున ప్రకటించే అవకాశం అనేది చాలా వరకు కనిపిస్తుంది అనమాట. చిరు పుట్టినరోజు అంటే వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకోవడం కాదండి, దేశవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజున మాత్రం ఒక్కడికి కూడి మంచిగా సెలబ్రేషన్ చేసుకునేదే కాకుండా సేవా కార్యక్రమాలలో నిమగ్నం అయిపోతారని చెప్పుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో. చాలా మంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లేక, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేమీ లేదండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.